ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది మరీ బాగుంది బావగారు. మన వల్ల వాళ్లేవో కష్టాలు పడుతున్నారని, మంచి సంబంధాలు కాదని ఆ దుర్గని తీసుకొచ్చి కోడల్ని చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే సాయం చేశారు. ఆ అమ్మాయికి పని లేదంటే సాయం చేయటానికి ముందుకొచ్చారు. ఇలా ప్రతిదానికి వాళ్ళకి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చివరాఖరికి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి మనమే చూసుకోవాలి అంటున్నారు. ఏంటి బావుగారు మరీను? మంచితనానికి కూడా ఓ హద్దుంటుంది కదా. తప్పే ఉందమ్మా. రేపు నాకు బాగోపోతే చూసుకోరా, అన్నపూర్ణకి బాగాలేకపోతే చూసుకోరా. ఈ ఇంట్లో మేమెంతో వీళ్ళు కూడా అంతే. నువ్వు చెప్పేది బానే ఉండదన్నా. కాకపోతే ఆడపిల్లనిచ్చిన చోటుకే కుటుంబం అంతా వచ్చుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారో? పాపం వాళ్లకైనా మర్యాద ఉండబల్లా? అత్త, నీకక్కడ పరిస్థితులు తెలీదు. ఎంత సీరియస్ అయిందో తెలుసా? సమయానికి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో మీకు అర్థం కావట్లేదు. అందుకే అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడమే మంచిదని అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చాం. రే, మీరు మీ నాయన ఎప్పుడు మంచి పనులే చేస్తారా? తప్పేం లేదు దానిలో. కానీ నేననేదేమంటే, మనమేదో మంచి పని చెయ్యాలనుకుంటున్నావని ఎవ్వరూ అనుకోరు. మన కథ ఇడిసిపెట్టో. ఇప్పుడు నిర్మల గారికి తెలీదా అల్లుడింట్లో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చుంటే చిన్నతనంగా ఉంటాదని? పెద్దవారు తనకి తెలీదా ఏమి? తన గురించి జనాలు ఏమనుకుంటారో ఏమో అని. మీరేమో మనవాళ్ళని పిలిస్తే వాళ్ళేమో మొహమటానికి ఒప్పుకున్నారు. సార్, అందుకే మేము రామని చెప్పాం. మేము వెళ్ళిపోతాం సార్. అమ్మా, మనం వెళ్దాం పదా. ఆగమ్మా, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా మీరేం పరా ఇంటికి రాలేదు, మీ అక్కయ్య గారింటికి వచ్చారు. కష్టంలో ఉన్నప్పుడు అయిన వాళ్ళ ఇంటికి కాకుండా ఎక్కడికి వెళ్తారు? అన్నా, నువ్వు వాళ్ళ మంచి గురించే ఆలోచిస్తుండావు. నేను వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తుండాను. ఏదో చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చినారా పోయినారా అంటే అది మర్యాద. మంద మొత్తం వచ్చి ఇక్కడే ఉంటే చూసే జనాల నోళ్లు ఊరికే ఉంటాయా? ఓయమ్మ, నిన్నటిదాకా ఆటో తోలుకునే కుటుంబం పెద్ద సంబంధం కుదిరినాదని పోయి వాళ్ళింట్లో పడినారందరూ. వాళ్ళని తినేస్తా ఉండారో, వాళ్ళని మింగేస్తా ఉండారో అని అనుకోరా? వాళ్ళకది ఎంత చెడ్డ పేరన్నా అది దానేని చెప్తా ఉండేది. పాపం వాళ్ళుంటే మనింటికొచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు ఉండమన్నా ఉండేదానికి. వాళ్ళకైనా కాస్త మానం మర్యాద ఉంటాది కదా. ఒకరి గురించి మనకెందుకు? ఇప్పుడు ఆవిడకి ఏమైనా ప్రమాదం జరుగుతుంటే ఆ మాట్లాడుకునే నలుగురు వచ్చి ఆవిడ్ని కాపాడగలిగేవాళ్ళ? సరే, ఇంట్లో ఆవిడ ఇబ్బందుల్లో ఉంది, ఎవరైనా వచ్చి చూసారా? మాట్లాడే జనాలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవునత్త, ఇప్పుడు ఆ ఇంటికి కొడుకునైనా అల్లుడినైనా నేనే. మరి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత నాకు మాత్రం ఉండదా? జనాలేదో అనుకుంటున్నారని నేనెలా వదిలేస్తాను చెప్పు? పిన్ని గారు చెప్పేది కూడా కరెక్టే కదండి. నలుగురితో మాటలు పడ్డం కంటే అక్కడే ఉండి కష్టపడ్డం మంచిది కదా. చూసినావా ఇంటి కోడలు ఆ పిల్ల ఎంత బాగా ఆలోచిస్తా ఉండాదో? ఏదో 2 దినాలుంచుకుని పంపించేద్దాంలే అన్నా. లేదంటే వాళ్ళకి మర్యాద ఉండదు. అవసరం లేదు, వాళ్ళెక్కడికి వెళ్లరు, ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, వాళ్ళు ఉండటానికి అవుట్ హౌస్ శుభ్రం చేయించు. అమ్మా దుర్గా, అమ్మని కాసేపు గదిలో విశ్రాంతి తీసుకోమను.
ఇప్పుడు నేనేమో వాళ్ళ గురించి నీ పరువు గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వేందన్నా అట్లంటుండావో? చూడు అన్నపూర్ణ, వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జనాలు ఏదో అనుకుంటారని నువ్వు అనుకుంటున్నావు. మరి కృష్ణంరాజు ఇంత స్థాయిలో ఉండి కూడా తన కోడలి కుటుంబం బాధపడుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకున్నాడని నన్ను అనుకోరా? అదెందుకు మీరు ఆలోచించట్లేదు? ఒకళ్ళు అనుకుంటారని నేను తీసుకురాలేదు. ఆవిడకు ఒంట్లో బాలేదు, చాలా అనారోగ్యంతో ఉంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికైనా ఒక మనిషి అంటూ ఉండాలి కదా. అదే ఇక్కడుంటే నలుగురు ఉంటాం. అమ్మ దుర్గా, నువ్వు తీసుకెళ్ళమ్మా. వద్దు సార్, మేము మా ఇంటికి వెళ్ళడమే బాగుంటుంది. మేము మా ఇంటికే వెళ్ళిపోతాం. మీరెవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళండి. ఎవరేమంటారో నేను చూస్తాను. హా, సర్లేమ్మా, జనాలు ఏమనుకుంటే మనకేమి? మా ఎన్నికి అయన్నేమీ పట్టవు, అట్నే మీకు అయన్నేమీ పట్టేలా లేవులే. ఏందో హా, పోండి లోపలికి. ఓ అత్త, మీ అన్న చెప్పినాడు కదా, ఇంకా ఏం మాట్లాడుతూ ఉండవు? ఓ బాబా, ముంగడు తీసుకుపోయి లోపల పడుకోబెట్టు. తర్వాత మాటలన్నీ మాడుకోవచ్చు. రే చిరో, మధ్యలో తెలిసి తెలియకుండా రాబాకు. ఇందులో తెలియడానికి ఏముండదు అత్త, ఆయన బాగానే చెప్పినాడు. మీరే ఏమో ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకేదన్నా బాగాలేకపోతే మీరెవరు చూసుకోవాల్సిన పనిలే. ఇదిగో అల్లుడుగా మా అన్న ఉన్నాడు, ఇక అంతగా మించిపోతే నేనున్నాను. బాలేని మనిషిని కూర్చోబెట్టి ఎంతసేపు మాట్లాడతారు? వదినమ్మా, అత్తని లోనికి తీసుకోండి. మా అన్న నా మాట వినడు, నా మాట విన్నట్టే ఉంటావు. నువ్వు ఈ పొద్దు నా మాట వినట్లేదు. సొంతింట్లో ఉంటా కూడా పరాయిదాని బతుకైపోయినది నాది. మీరేంది, మీరే లోనికి తీసుకెళ్తారా లేదంటే నన్నే తీసుకుపోమంటారా? వానా, నువ్వేంది అట్టా చూస్తా ఉండవు? లోనికి తీసుకుపోనా, నేను ఈలోగా అవుట్ హౌస్ శుభ్రం చేయిస్తాను. దుర్గా, అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్దాం పద. రామ్మా.